హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు సీరియల్‌లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వేరే మంచి మంచి కథల్ని వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. ట్రై చేశాను దీప్య, అంది కావ్య. సెమినార్ హాల్‌లో కూర్చునున్న జూనియర్స్ అంతా ఫ్యాకల్టీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత టైం గడిచాక ఫ్యాకల్టీ వచ్చి జూనియర్స్‌కి ఎదురుగా ఉన్న డయాస్‌పై కూర్చున్నారు. ఫ్యాకల్టీని జూనియర్స్ విష్ చేశారు. జూనియర్స్‌ని కూడా ఫ్యాకల్టీ విష్ చేశారు. ఫ్యాకల్టీలో ఒకతను లేచి ఫ్యాకల్టీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుగా ప్రిన్సిపల్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కాలేజీకి ఉన్న పేరు, కాలేజీ ఫ్యాకల్టీ, కాలేజీలోని ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్, ర్యాగింగ్ గురించి కూడా చెప్పారు. తర్వాత ఎంబీఏ ఆపర్చునిటీస్ గురించి చెప్పారు. లక్ష్యం ఎలా రీచ్ అవ్వాలో చెప్పారు. ప్రస్తుతం ఎంబీఏ ఎలా ఉంది అనే దాని గురించి తమ విలువైన అభిప్రాయాన్ని చెప్పారు. చివరగా జూనియర్స్‌కి స్నాక్స్, టీ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి ఫ్యాకల్టీ వెళ్ళిపోయారు. జూనియర్స్ అంతా సెమినార్ హాల్ నుంచి బయటకొచ్చారు. ఆటో ఎక్కాలంటే ఆ కాలేజీ లోపల నుంచి రోడ్డు వరకు 5 నిమిషాలు నడవాలి. దేదీప్య, కావ్య మాట్లాడుకుంటూ కాలేజీ నుంచి రోడ్డు వరకు నడిచారు. అల్లూరి కాలేజీకి దారి చూసి రోడ్డు పక్కనే ఉన్న కాలేజ్ నేమ్ బోర్డు దగ్గరకొచ్చి ఆ ఆటో కోసం నిలబడ్డారు. ఆటోలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఒక్కటి కూడా ఖాళీగా రావటం లేదు. వాళ్ళ పక్కన ఇన్నోవా కారు వచ్చి ఆగింది. మెల్లగా కారు గ్లాస్ డోర్ కిందకి దిగుతూ ఉంటే కారులో ఉన్న లక్ష్మణ్వేష్ ముఖం కనిపించడంతో కావ్య గుర్తుపట్టింది. సెమినార్ హాల్లో అప్పుడప్పుడు కావ్య దృష్టి అతని మీద పడి అతన్ని ఆసక్తిగా చూస్తుంది. ఎందుకంటే అతని చూపులు దేదీప్య మీద నుంచి ఎంతకు కదటం లేదో అర్థం కాక అతని కాలు నుంచి దిగాడు. మొబైల్‌కి కాల్ రావడంతో అలాగా అంటూ అవతలి వ్యక్తితో పర్ఫెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. జేబులో చేపెట్టుకుని నేల మీద కరెక్ట్ యాంగిల్‌లో స్థిరంగా నిలబడి ఉన్న లక్ష్మణ్వేష్ మోడల్‌లా అనిపిస్తున్నాడు. అక్కడున్న కొంతమంది అమ్మాయిలు 6 అడుగుల ఐస్ క్రీమ్‌ని చూస్తున్నట్టు అతన్నే చూస్తున్నారు. లక్ష్మణ్వేష్‌ని ఆ అమ్మాయిల్ని మార్చి మార్చి చూసింది. అతను ఆ అమ్మాయిని చూడటం లేదు. అతని దృష్టంతా దేదీప్య మీదే ఉంది. దేదీప్యకు దగ్గరగా వచ్చాడు. దేదీప్య మాత్రం జీవితంలో ఆటోయే ముఖ్యం అన్నట్టుగా రోడ్డు వైపు చూస్తుంది. 6 అడుగుల ఆజానుబాహువైన లక్ష్మణ్వేష్‌ని గాని, అతని కారుని గాని గమనించిన దేదీప్యను చూసి దీనికసలు టేస్టే లేదా అనుకుంది కావ్య. ఎక్స్‌క్యూజ్ మీ. హాయ్. ఐ యామ్ లక్ష్మణ్వేష్. ఐ యామ్ ఆల్సో ఎంబీఏ ఫస్ట్ ఇయర్. నన్ను ఎక్కువగా అన్వేష్ అని పిలుస్తూ ఉంటారు అని తనని తను పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ ఇస్తున్న వాళ్ళలాగా చేయి చాపాడు. యథాలాపంగా ఒక చూపు చూసి హాయ్ అంది దేదీప్య. అతని అతను కావ్యని పట్టించుకోకపోవడంతో కావ్య మనసు చివుక్కుమంది. మీ పేరు తెలుసుకోవచ్చా? దేదీప్యనే దీక్షగా కూల్‌గా చూస్తూ అడిగాడు. నా పేరు దేదీప్య. ఓకే. బాయ్ అంటూ వస్తున్న ఆటోని ఆపి ఎక్కింది దేదీప్య. కావ్య కూడా దేదీప్‌తో ఆటో ఎక్కింది. వాళ్ళు ఒప్పుకుంటే తన కార్‌లో లిఫ్ట్ ఇద్దామని అడిగేశారు లోపలికి. సరిగ్గా ఆటో వాడు అక్కడికి రావటం, దేదీప్య ఆటో ఎక్కడం అతనికి డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపించింది. కావ్య ధ్యాసంతా అతని మీద ఉన్నందువల్ల అతని ఫీలింగ్స్‌ని ఈజీగా తెలుసుకోగలుగుతుంది. నీకు తెలియని విషయం ఒకటి ఉంది దేదీప్య, అంది మెల్లగా కావ్య. ఏంటో చెప్పు కావ్య, అంది దేదీప్య. గాలికి ఎగురుతున్న తన జుట్టును నెమ్మదిగా వెనక్కి నెట్టుకుంటూ. మనం సెమినార్ హాల్లో కూర్చున్నంతసేపు ఆ లక్ష్మణ్వేష్ నిన్నే చూస్తూ కూర్చున్నాడు, అంది. తను చూడలేదన్న బాధ కావ్యను లోన తినేస్తుంది. అవునా, చూస్తే తప్పేమిటి? అందరూ చూస్తూ ఉంటారు. ఆ అందరిలో అతను ఒకడు. అందులో విశేషం ఏముంది కావ్య? క్యాజువల్‌గా నాకెందుకో డౌట్‌గా ఉంది. అందరిలో నిన్ను చూస్తున్నాడంటే అతనిని బాగా ఇష్టపడుతున్నాడనిపిస్తుంది. ఇష్టపడడానికి కారణాలుండవు. దానికి పెద్ద టైం కూడా అవసరం లేదు, అంది కొద్దిగా తల వంచుకొని. కనీసం ఒక సెకండ్ అయినా తనను కావ్య వైపు చూసుంటే కావ్యకింత బాధుండేది కాదు. ఏదైనా ఒక ఫీలింగ్ కలగడం ఒక క్షణం చాని అభిరామ్ పట్ల తన మనసు పడే తపన, కుతూహలం చూస్తుంటే అర్థమైంది దేదీప్యకి. అంతా నువ్వే అనుకుంటే సరిపోతుందా కావ్య? మన వైపు చూసే వాళ్ళంతా మనల్ని ఇష్టపడుతున్నట్టేనా? ఇష్టపడే వాళ్ళే చూస్తారని, చూడని వాళ్ళు ఇష్టపడని ఎక్కడైనా ఉందా?
అంది దేదీప్య. దేదీప్యకి తన వైపు ఎవరు చూసినా నచ్చదు. తను ఇష్టపడే వాళ్ళు చూస్తూనే నచ్చుతుంది. పొగరంటే ఇదే. అబ్బాయిలు కూడా అంతే. పొగరుగా ఉండే అమ్మాయిలనే చూస్తారు. తనలాంటి వాళ్ళని పట్టించుకోరు. తనకు మాత్రం ఏం తక్కువ? అంతో ఇంతో తనలో కూడా ఏదో కొంత ఉందిగా. తను కూడా ఎంబీఏనే కదా! మరి ఆ లక్షాన్వేష్‌కి ఏం నచ్చింది? తనను కాదని దేదీప్యని చూస్తాడు అనుకుంది. మనసులో కావ్య. కొంతమంది అమ్మాయిలో అతి సహజంగా కలిగే ఫీలింగ్ కావ్యలో కూడా కలిగింది. దేదీప్య, ఈరోజు మా హాస్టల్‌కి రావే. ఇంటికి తర్వాత వెళ్దువు కానీ అంది కావ్య. నేను వెళ్ళాలి కావ్య. వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆఫీస్‌లో వర్క్ చేసి ఇంటికొచ్చేసరికి అలసిపోతుంది. నేను వెళ్తే వదిన కాస్త హెల్ప్‌గా ఉంటుంది అంది దేదీప్య. మరి ఎప్పుడొస్తావు మా హాస్టల్‌కి అడిగింది కావ్య. త్వరలోనే వస్తాను చెప్పింది దేదీప్య. హాస్టల్‌కి రాగానే ఆటోని పంపి ఆటో దిగింది కావ్య. దేదీప్యకు బాయ్ చెప్పింది. అదే ఆటోలో ఇంటికి వెళ్ళింది దేదీప్య. ఇంటికి వెళ్ళాక బాల్కనీలో రిలాక్స్డ్‌గా కూర్చుని కాఫీ తాగుతున్న దేదీప్యకు అభిరామ్‌ని చూడాలని బలంగా అనిపిస్తుంది. అప్పుడే కాలేజీ నుంచి ఇంటికొచ్చిన అభిరామ్ బైక్ చప్పుడు వినిపించింది. నేలని ఆశగా చూస్తున్న ఆకాశంలా క్రిందికి వంగి అభిరామ్‌ని చూసింది. కొద్ది క్షణాలు అలాగే ప్రపంచాన్ని మర్చిపోయినట్టు చూసింది. సముద్రంలో అలలాగా కొన్ని స్పందనలు మనసులో నుంచి పుడతాయి. అలలపై వీచే గాలిలాగా కొన్ని స్పందనలు పెదవులపై పుడతాయి. పెదవులపై పుట్టే స్పందన గాలికి ఎగిరిపోతుంది. మనసులో నుంచి పుట్టే స్పందన మనిషిని అంటిపెట్టుకుని ఉంటుంది. తేదీపెది పెదవులపై పుట్టే స్పందన కాదు, మనసులో నుంచి పుట్టే స్పందన. అభిరా మాత్రం పైకి చూడలేదు. బైక్ కీస్ని మా అమ్మ చేతులు పెడుతూ లోపలికి వెళ్ళాడు. అమ్మాయిల వైపు చూసినా, మాట్లాడినా, ఏడిపించినా తప్పు అని చిన్నప్పటి నుంచి అతన్ని కొన్ని షరతులు పెట్టింది ఇందుమతి. అప్పటి నుంచి అతని జీవన క్రమంలో అవి నిషేధించబడ్డాయి. ఇక సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ తన చూడని అందం ఇంకెక్కడైనా దాగుందా అని ప్రపంచంపై పరిశోధన చేస్తున్నాడు. కాలేజీలో క్లాసులు సీరియస్గా నడుస్తున్నాయి. సీనియర్స్ అంతా కలిసి మేనేజ్మెంట్ మీట్ డేని డిక్లేర్ చేశారు. అన్ని కాలేజీలకు వెళ్ళి జూనియర్స్ని ఇన్వైట్ చేశారు. ఉదయం 10 గంటలకి మేనేజ్మెంట్ మొదలైంది. సీనియర్స్ చెప్పినట్టుగానే జూనియర్స్ డ్రెస్ కోడ్లో వచ్చారు. అభిరామ్ సీనియర్ కాబట్టి వర్క్ బిజీలో ఉన్నాడు. లక్షణ్వేష్ దేదీప్తో మాట్లాడని ఎంత ట్రై చేసినా అవకాశం ఇవ్వలేదు ఆమె. ఇక లాభం లేదనుకుని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆమెను చూస్తూ కూర్చున్నాడు. అతని మనసు ఎక్కడుందో కావ్యకు తెలుసు. ఎందుకంటే దేదీప్తో మాట్లాడే అవకాశం కల్పించని అతను చాలాసార్లు కావ్యను అడిగాడు. ఎలాగైనా తామిద్దరినీ కలపమని రిక్వెస్ట్ కూడా చేశాడు. కావ్య మొబైల్కి కాల్ చేసి దేదీప్కి ఇమ్మనేవాడు. మెసేజ్లు పంపి దేదీప్కు చూపించమనేవాడు. దేదీప్య మొబైల్ వైపు చూడకుండానే నాకు ఇలాంటివి నచ్చావు కావ్య అనేది. దేదీప్య కావ్యకి ఏం చేయాలో తోచేది కాదు. లక్షాన్వేష్కి మాత్రం దేదీప్య ఎలాగైనా తను గుర్తించి ప్రేమించాలన్న పట్టుదల రోజు రోజుకు పెరుగుతుంది. డిఫరెంట్ కాలేజ్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న జూనియర్స్ని పిలిపించి సీనియర్స్ బిజినెస్ క్విజ్, బిజినెస్ బాజిగర్, మార్కెటింగ్, వార్ఫేర్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. దేదీప్య యాక్టివ్గా యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. దేదీప్యను మేడం మేడం అంటూ అదర్ కాలేజీ స్టూడెంట్స్ ఎవరెవరికి ఎక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారో డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు. అందరిలో దేదీప్య అక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ అందమైన బటర్ఫ్లై వాళ్ళంత అందంగా అనిపిస్తూ ఉంటే లక్షణ్వేష్ తన సెల్తో ఫోటోలు తీసుకున్నాడు. ఫార్మల్ యాక్టివిటీస్ ముగిసిన తర్వాత ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ సాయంత్రం 5 గంటలకు మొదలయ్యాయి. ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ కూడా యాంకరింగ్గా దేదీప్యనే చేస్తుంది. గోల్డ్ కలర్ శారీలో ఉన్న దేదీప్య చంద్రప్రభ శారీలో కనిపించే మోడల్గా అనిపిస్తుంటే అందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి. అదే విషయం దేదీప్యతో చెప్పాడు లక్షాన్వేష్. అభిరామ్ మాట్లాడితే వినని, తనని గుర్తిస్తే బాగుండని, తన వైపు చూస్తున్నాడు లేదో అని మధ్య మధ్యలో అభిరామ్ చూసిన దేదీప్యకు లక్షాన్వేష్ మాట రుచించలేదు. పైగా తన అందానికి దాసోహం అనేవాళ్ళు ప్రేలేపలా అనిపించి నిర్లక్ష్యంగా పక్కకు తిరిగిందామె. ఆమె నిర్లక్ష్య నిశ్శబ్దంలో అతనికి పట్టుపరికిల్లో గుండ్రంగా తిరిగే పసిపిల్ల మొండితనం కనిపించింది.
చివరగా లక్షణ్వేష్ 'ధూమ్ 2' హిందీ సినిమాలో సాంగ్‌కి తేదీప్యని చూస్తూ డాన్స్ చేస్తున్నాడు. అతను తనని చూస్తున్నాడని గమనించింది తేదీప్య. కోపాన్ని పంటి బిగున అణుచుకుంటూ కావ్య దగ్గరికి వెళ్లి కూర్చుంది. అన్వేష్ ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడే! అతని బాడీ చూడు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో అంటూ అతన్నే చూస్తుంది కావ్య. తేదీప్య ఒక క్షణం కావ్య వైపు చూసింది. ఆ డాన్స్ ఏందో, నీ ఇంట్రెస్ట్ ఏందో నాకైతే అర్థం కావట్లా అంది తేదీప్య. ఆ డాన్స్ అయ్యాక మేనేజ్మెంట్ మీట్ ముగిసింది. బాగా అలసిపోయిన దానిలా ఆవలిస్తూ తన చేతిని నోటి దగ్గర పెట్టుకున్న తేదీప్య సడన్‌గా తన ముందుకొచ్చి నిలబడిన లక్ష్యాన్వేష్ చూసి ఉలిక్కిపడింది. కావ్య కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంది. ఈ ఆవలింత కూడా నా కళ్ళకు అందంగా ఉంది తేదీప్య అన్నాడు. అతని మాటలకు కావ్య బిత్తరపోయి చూసింది. తేదీప్య ఏం మాట్లాడకుండా, ఏమాత్రం తడబడకుండా ఓకే ఒప్పుకుంటున్నా, అందంగా ఉంది. అయితే ఏంటి అంది పొగరుగా తల ఎగిరేస్తూ. ఆమెకి అతని ధోరణి నచ్చటం లేదు. కోపంగా ఉంది. వాళ్ళు ముగ్గురు కాలేజీ నుంచి బయటకొచ్చారు. పక్కపక్కనే నడుస్తున్నారు. మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉందన్న భయంతో అన్వేష్, నువ్వు నీ కార్లో వెళ్ళు, మాతో నడవడం ఎందుకు అంది కావ్య. ప్రస్తుతం మీతో నడవడం ఇష్టంగా ఉంది. అందుకే నడుస్తున్నాను. నాకు ఆనందం లేని పని నేను ఏది చేయను. అలా అని నేను స్వార్థపరుని కాదు అన్నాడు లక్షణ్వేష్. మెటీరియలిస్టువా అంది కావ్య. అది కూడా కాదు. ఎందుకంటే మెటీరియలిస్ట్ అనేవాడు అస్తమిస్తున్న సూర్యుని చూడటం కూడా టైం వేస్ట్ అనుకుంటాడట. నేను అలా కాదు. అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కూడా ఆనందించగలను. అలా ఆనందిస్తూ జీవితానికి స్ఫూర్తినిస్తూ గడిపాలన్నదే నా ఆకాంక్ష అన్నాడు. తెలీపుతో వాళ్ళ క్లాస్ బాయ్స్ ఎవరు ధైర్యంగా మాట్లాడరు. అది తెలుసు కావ్యకి. నీకు భయం లేదా అన్వేష్? ఇలా మా వెంట అంటూ మధ్యలో ఆపేసింది కావ్య. భయం దేని కావ్య? నేను ఇష్టపడుతున్న అమ్మాయి నడుస్తున్న ఈ నీళ్ళని సైతం 10 మందిలో ముద్దు పెట్టుకోవడానికి కూడా నేను వెనకాడను. అయినా నా మనసులో కలిగే భావనను బయట పెట్టుంటే తప్పేమిటి? అఫ్కోర్స్ దానికి కూడా ధైర్యం కావాలనుకో అన్నాడు లక్షణ్వేష్. లక్షణ్వేష్ లాంటి వ్యక్తి మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ఏ అమ్మాయి అయినా అదృష్టవంతురాలే. ఎందుకంటే లక్షణ్వేష్ లాంటి వాళ్ళు తమలో పుట్టిన భావాన్ని తమ దోస్తులు నింపుకుని జురుకుంటారు. జురుకోవటమే కాదు, ఆ భావాన్ని వేళ్ళ సందులో నుంచి జారిపోకుండా కాపాడుకుంటారు అని మనసులో అనుకుంది కావ్య. దీనికి నీ ప్రతిస్పందన ఏంటి తేదీప్య అంటూ తేదీప్య వైపు చూసింది కావ్య. ఆ, ఇదొక స్పందన, దీనికి ఒక ప్రతిస్పందన మళ్ళా అంటూ కోపంగా నడుస్తున్న తేదీప్య కాలికి రాయి తగిలింది. నొప్పిగా అనిపించి అబ్బా అంది. ఏ దిక్కుకు చూడాలో తెలియని దానిలా మెల్లగా తల వంచి తన కాలి వైపు చూసుకుంది. చూసి నడువు తేదీప్య అంటూ ఇద్దరు ఒకేసారి కంగారుగా ఆమె కాలు వైపు చూశారు. ఇట్స్ ఓకే అంది తేదీప్య. అందరూ ఇళ్లకు వెళ్ళారు. మేనేజ్మెంట్ మీట్ ఎలా జరిగిందో డిన్నర్ చేస్తున్నప్పుడు వదినతో చెప్పింది తేదీప్య. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళింది. వెన్నెల్లో ముడుచుకుని ఊరంతా నిద్రపోతుంది. గదిలోకి వెళ్ళాక ఒంటరిగా అనిపించింది. అభిరామ్ గుర్తొచ్చాడు. ఆమెకి ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాటుంది. డైరీ చేతిలోకి తీసుకుని మెల్లగా బయటకొచ్చింది. బాల్కనీలో లైట్ వేసి పూల కుండీల దగ్గర కూర్చుంది. అభిరామ్ తలుపులో చెల్లో తడిసిన చామంతిలాగా ఆమె మనసు వణుకుతుంది. వెన్నెల్లో కొబ్బరి ఆకు నీడ ఆమె మీద పడి గాలి కదులుతుంది. తనకు నచ్చిన కౌగిలి నుంచి విడిపడి బద్ధకంగా ఒళ్ళు విడుచుకునే అమ్మాయి జడలోంచి రాలిన విరజాజుల్లా అక్కడే ఏపుగా పెరిగిన సన్నజాజి చెట్లోంచి పువ్వులు రాలి తమ పరిమళాన్ని అందిస్తున్నాయి. ఆ రోజు తేదీపుకి యాంకర్ చేస్తున్నంతసేపు ఆమె చూపులు అభిరామ్ మీదే ఉన్నాయి. అభిరామ్ని చూస్తున్నంతసేపు గాలికి కదిలే నీటి అలలా ఆమె హృదయంలో ఏదో కదలిక కొనసాగుతూనే ఉంది. ఆమె చెక్కిలి చైతన్యం కలలోకి పాకి పెదవుల వంపులుని కదిలి భావకిరటమై సున్నితంగా అతని చూపుల్ని ముద్దాడింది. ఆమె చెప్పే మాటలు కదిలే ఆమె పెదవుల్ని అతను తన చూపులతో తాకి పులకరించినట్టే ఫీలైంది. ఇప్పుడు ఇది ఒక అనుభూతిగా మారింది. ఆ అనుభూతి సంతోషంగా మారి ఆమె పెదవులపై ప్రస్తుతం ఒక చిరునవ్వు మెరుస్తుంది. ఆశ్చర్యం కాకపోతే ఈ సంతోషం తాకినంత బలంగా
ఇంకే సంతోషం మనసును తాకదా? ఇదే సంతోషమా? తను సరిగ్గా పోల్చుకోలేకపోతుంది కానీ, ఇదే ప్రేమేమో! ప్రేమ అంటే ఇదేనా? తనిప్పుడు ఆ ప్రేమతోనే బాధపడుతుందా? కడుపు ఆకలి తీరకపోతే మనిషి బ్రతకనట్టుగా ప్రేమ ఆకలి తీరపోతే మనసు బ్రతకదా? ప్రపంచంలో అందరూ హాయిగా నిద్రపోతుంటే తానే ఒంటరిగా నిద్రపట్టక ఇలా కూర్చోడం ఏమిటి? దీన్నే ప్రేమంటారా? అంతకన్నా ఇంకేమీ అనలేరా? ఏకవి చెప్పినా ఈ పేరే చెప్తున్నాడు. తనలో కలుగుతున్న ఈ భావానికి, ఈ బాధకి ఈ పేరు సరిపోదేమో. ఇంకేదైనా కొత్త పేరు పెడితే వెంటనే తన డైరీలో పేజీని తిప్పింది. అభిరామ్‌ని తలుచుకుంటూ తన మనసులో నుంచి ధారగా కారుతున్న కొన్ని వాక్యాలను ఇలా రాసుకుంది. మరి రెండవ భాగాన్ని ఈరోజు ఇక్కడితో ముగించేస్తున్నానండి. రేపటి నెక్స్ట్ వీడియోలో మూడవ భాగం చూద్దాం. మరి ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మూడో భాగం మౌనరాగం సీరియల్‌తో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్.